హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ధర్మబద్ధంగా జీవించడం అంటే ఏమిటి అన్నది శ్రీరామచంద్రుడు మానవావతారంలో ఈ భూమి మీద నడిచి జీవించి మనకి చూపించారు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన పాదుకలనే సింహాసనం మీద పెట్టి ధర్మబద్ధంగా రాజ్యం చేశారట భరతుడు. అలాంటి శ్రీరామచంద్రుడి పాదుకలు అయోధ్య వెళ్ళి చూడాలని అందరికీ ఉన్న అమెరికా అంత దూరంలో ఉన్న మాలాంటి వాళ్ళందరికీ సాధ్యపడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరి కోసం అయోధ్య నుంచి శ్రీరాముడి పాదుకలను తీసుకొని వచ్చి ఇక్కడ పాదుకా పట్టాభిషేకం జరిపించారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో చూసేయండి. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అరుణారుణకల్లోల కరుణాకలితాత్మనే నరానుగ్రహరూపాయ గురవే కుసుమాంజలి. రామకృతదోషమపాస్య రామనామాక్షరామృతగ. ఓం వం పరదేవతాయై నమః. ఓం వం పరదేవతాయై నమః. ఓం వం పరదేవతాయై నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాందాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః. ఓం హరదోదండఖండనాయ నమః. ఓం సప్తసార ప్రభేత్రే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదలనాయ నమః. ఓం తారకాంతరాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దూషణత్రిశిరోహంద్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుదాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుదాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదారాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికపరాయ నమః. ఓం స్మృతసర్వాకనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం అనందగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామానుషచారిత్రాయ నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః.
ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవతాత్మకాయ నమః. ఓం పరాయ నమః. ఓం రం రామాయ 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 నమః. మడులు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రమున ధగ ధగ మెరిసెడి. అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రమున ధగ ధగ మెరిసెడి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. కలియుగమందున గల వైకుంఠము అలరుచున్నది నయముగమొక్కుడి. కలియుగమందున గల వైకుంఠము అలరుచున్నది నయముగమొక్కుడి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. ఇదిగో చూడండి. ఇదిగో చూడండి. కంటి నేడు మారాముల
కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల కంటి నేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుగు భద్రగిరిలున్న వారిని కంటి నేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుగు భద్రగిరిలున్న వారిని కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండ రాముని చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండ రాముని కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల ధరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని కరుణారసము గురియు కనుదోయు గలవాన్ ధరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని కరుణారసము గురియు కనుదోయు గలవాని కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల కురుముంజి ముత్యాల సరములు మెరయగా గురి పెంపు తిరునము మోము గలిగిన వాని కురుముంజి ముత్యాల సరములు మెరయగా గురి పెంపు తిరునము మోము గలిగిన వాని కంటి నేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటి నేడు మారాముల కరకు బంగారు చేల కాంతి జగములు గప్ప సరచాపములుకే ధరించు స్వామిని కరకు బంగారు చేల కాంతి జగములు గప్ప సరచాపములుకేల ధరించు స్వామిని కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల ధరణిపై శ్రీరామదాసునే నడువాని పరమ పురుషుండై భద్రగిరి స్వామిని కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల 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 రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం కోసలేశాయ మందహాసదాస పోషకాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం సీతారామచంద్ర రూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం సీతారామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవదత్తమాయ భావజ గురువరాయ భవ్యమంగళం సీతారామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రమదనాయ గురువరాయ
మంగళం సీతారామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాస స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాధీశ్వరాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాధీశ్వరాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. And he is our Guru, and this is Sri Shakti Shantananda Maharshi from same ashram, one of the initial disciples of Swamiji. And about 30 years ago, Swamiji had created a Hanuman statue for the US for solving problems in this country. And for many years, we are trying to find a land for building a temple. And 3 years ago, we found a land in Houston, right in front of Meenakshi Temple at Fairland. Since the day of purchasing the land, every month we were doing monthly havans, and many saints used to attend these havans every month, second Sunday. So on the December 15th havan, one of the saints who came in here visualized and experienced Lord Ram being present there. And Lord Ram communicated through him to get his paduka and carry it across the country for worship, and then eventually install it in that temple along with 108 salagramas. So I reached out to Maharshi. He's a very well-known saint in India. He's the one who did the Ramarajya Ratha Yatra to unite India, carrying a Ramaratha across India when all the political forces were trying to break India. And as he announced during the Yatra, the Kashmir became a part of India. Ayodhya temple dispute got resolved, and so many things happened, whatever he predicted. And so he's very, very famous and very influential in India. I informed him about this. He reached out to Ayodhya temple, and there is Hanuman ashram in Ayodhya, which is very famous. It carries this paduka from Chitrakoot to Ayodhya every year as a procession. So the Swamiji there donated that paduka, which was worshipped at Ayodhya Ram Mandir, and then brought in here. Now we are carrying it across the country. And this is the third segment. It was first in Houston and surrounding, then went to Seattle, then now going back from Chicago. We're just traveling down from Chicago, stopping at places. What we will do here is we'll do 108 names of Lord Ram, and we'll do Archana. Start with you and we'll change to everybody else. And also invite all of you to come to this upcoming temple. Right now it is just bare land, and every month, second Sunday there is a havan there. And now that Swamiji is here, he'll be there for almost a month. One of the significant events coming up at ashram is a Mahayaga on March 7, 8, 9. I sent a small flyer in that group. Maybe we can distribute it to people. And on 7th, it's all day Mahalakshmi Puja. It
there's Mahalakshmi Havan, Mahalakshmi Archana, all everything related to Mahalakshmi on the 7th, which is a Friday. On March 8th, Saturday, is morning is Sundarakand Parayan, afternoon is Chandika Parayan. And after that, along with sunset, or immediately after sunset, there will be a very special puja. Anybody here who's chanting Lalita Sahasranam? Yeah. Do you recall line number 237? Mahachadushashti Kodini. Mahachadushashti Kodini. Yogini Gala Sevita. So, Mahachadushashti is 64 crores devatas sitting on the 9 corners of Sri Chakra worshipping Sri Lalita. So all these 64 crore yoginis will be worshipped with a Bali Puja on Saturday evening, and immediately after that, their respective Bhairavas will also be worshipped. So very, very unique form of worship which is supposed to make significant changes in the lives of people who do that. So that's on Saturday, and Sunday is all day. In the morning is Chandika Home, it will get over by post noon, and after that the 3 main pujas. One is Kanyaka Puja, picking up as Navadurgas, batches of 9 girls, young girls, worship them as Devis. So in the process, this is basically done for them to realize that they are Devis, right? So that when they grow up in this country, they don't have the problems which they face, like being lonely, depressed, so on and so forth. And after that, same thing, similar puja done for the boys, worshipping them as Shivas. Then Suvasini pujas, where the husbands worship the wives. Right? And it starts off very funny, but it ends up very emotional, and it actually resolves many domestic issues. So these are very, very unique things which you don't find in temples or in other places. And unlike other temples, this Chandika Home is done by ordinary people like us. So every year we train many, many people. So expect all of you to get trained next year and do it yourself. So what happens is, over the course of time, God has become unapproachable for us. We have been taught that God is someone beyond the clouds and we don't have direct access, we need to go through somebody else. This happened actually with Western influence, right? Because you don't have direct access to God. We are trying to change that philosophy in the ashram by empowering everybody to be able to do worship and come back to our roots, realize our own roots. Another major thing happening which will come up at the ashram is building of Kula Devata temples. Right? Because today many of us may know our Kula Devatas. Very unlikely that our children will know their Kula Devatas, and quite likely that their children will never know who the Kula Devatas are. And as the tradition goes, all our success, material, physical, health-wise, all is happening because of the worship done by our 40 previous generations. That is why we do Pidur Puja and everything else. So if it is very important to worship these deities who have been promoting this, each of the families. So we'll be building 1,000 Kuladevata temples there. So it's a small structure, right? So that next generations can come and continue the lineage. So each family who wants to have their Kuladevata representation, they can bring in their statues, some sand or whatever from the temple, and we'll do the continuous worship there. A side effect of this is, imagine 1,000 temples represented in one location. You go and light one ghee lamp in the middle, it is like lighting 1,000 ghee lamps in 1,000 temples. So that's how it is being designed. So these are the activities happening in the ashram. All of you are welcome, and Swami is a great saint. Unfortunately, since we are so pressed for time today, we will not have private consultation or meeting time with Swamiji. But Swamiji is going to be at PLN for a month. So please feel free to come, talk to him, learn from him, get his blessing, guidance, everything and so on.